దానికి మా దగ్గర దీంట్లో భాగంగా ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, సంఘాలు ఈ పని చేయడం లేదు. ఢిల్లీలో కూడా మాట్లాడాలి, ఇప్పుడు అక్కడ వెళ్ళి మాట్లాడడం నాయకులు ఎవరు లేరు. తర్వాత రాష్ట్రంలో కూడా మాట్లాడాలి, అక్కడ కూడా నాయకులు ఎవరు లేరు. అందుకాబట్టి మన పేరు మీద గిరిజనుల పేరుతో సంఘాలు ఉన్నది కదా, సంఘాలన్నిటికి కలిపి వీరందరూ కలిసి ఈ నష్టం జరగకుండా కాపాడదామని చెప్పేసి మేము మీటింగ్ పెట్టాం విశాఖపట్నంలో. అందులో ప్రొఫెసర్లు, చాలామంది లాయర్లు, కొంతమంది నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరూ వచ్చారు. అయితే ఇప్పుడు నాయకులు లేరు కాబట్టి నాయకుల్ని ఎలా చేయాలి? మా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన నాయకులు, దేశంలో పనిచేసిన నాయకులు ఉండాలి కదా. ఇప్పుడు జీవో నెంబర్ 3 మనకుందా? వేలు పోయింది కదా. ఆ రోజు నేను ఒక్కడు తెచ్చిన, నా ఒక్కడు ప్రయత్నం మూలంగా, నేను ఒక్కడు చేసిన పోరాటం మూలంగా జీవో వస్తే ఇంతమంది నాయకులు, ఇంతమంది ప్రజా సంఘాలు ఎందుకు నిలబెట్టలేకపోయింది? ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ 3 జీవో అంటే మిగతా రాష్ట్రాల్లో 10-11 రాష్ట్రాల్లో ఇంకా అక్కడ కూడా మన ఆదివాసులు ఉన్నారు, వీళ్ళకి కూడా ఇలాగే ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా నష్టం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఢిల్లీ స్థాయిలో పనిచేయడానికి అక్కడ నాయకులు తయారు చేయాలి. తర్వాత రాష్ట్రంలో పనిచేయడానికి కూడా ఇక్కడ నాయకులు చేయాలంటే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశాం. రాష్ట్ర కమిటీ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మనం ఒక నాయకులు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఇలాగా మిగతా మన దేశంలో ఉన్న మన ఆదివాసులు బతుకుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఇలాంటి బాధలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చి అందులో మంచి వాళ్ళకి, ప్రజల మీద ప్రేమతో పనిచేసే వాళ్ళకి, ప్రజల కష్టం చూసేవాళ్ళు, ఈ కష్టాలు తీర్చే వాళ్ళకి, హక్కుల మీద అవగాహన ఉన్నోళ్ళకి, రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని ఎంచి జాతీయ స్థాయిలో నాయకులు తయారు చేయాలి. దీనికి మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు వస్తున్నారు. త్వరలో ఒరిస్సాలో కూడా రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. ఒరిస్సాలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య ఇక్కడ మీటింగ్లు ఉన్నాయి, పోలవరం సమస్య మీద ఇప్పుడు పనిచేస్తున్నాం కాబట్టి ఒరిస్సా అందాక వాయిదా వేసాం. అది మే 5-6 తారీఖుల్లో అక్కడ మీటింగ్ ఉంటుంది. అది అయిన తర్వాత ఒరిస్సా వెళ్తాం. అలా ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా ఇది కమిటీలు 6-7 రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు అయిపోయిన తర్వాత అందు నుంచి మనం ఈ సమస్యల మీద పనిచేయడానికి జాతీయ స్థాయి నాయకుల్ని మనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఢిల్లీలో పనిచేయడానికి జాతీయ స్థాయి నాయకులు, మన రాష్ట్రంలో పనిచేయడం రాష్ట్ర స్థాయి నాయకులు. రాష్ట్రంలో నాయకులు వచ్చేసరి ఇప్పుడు రెడీ అయిపోయారు. ఓ ఎమ్మెల్యే దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు, అర్థమైంది కదా. అయితే సరే, జాతీయ స్థాయిలో నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు ఉన్నారు. మరి ఇప్పుడు మన జిల్లాలో కూడా నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు మండలంలో నాయకులు లేరు, పంచాయతీల్లో నాయకులు లేరు. ఉన్నారా? లేరు. ఉన్నా ఎవరికి వారుగా ఉంటున్నారు. మన అందరి సమస్య, అన్ని పార్టీలకి జెండాలు మోసే నాయకులందరూ కూడా ఏది ఉండాలి? ఏ జెండా మోసే నాయకుడైనా సరే అడవి తల్లి తోడు లేకుండా, నీళ్ళు గంగమ్మ తల్లి సాయం లేకుండా, అడవి తల్లి సాయం లేకుండా, భూమి తల్లి సాయం లేకుండా బతకగలరా? కాబట్టి మన బతుకు జోలికి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆలోచన చేయాలి. మన బతుకు జోలికి వస్తున్నటువంటి పార్టీ జెండాల్ని మనం పక్కన పెట్టి అంబేద్కర్ ఎజెండాని మనం రాజ్యాంగాన్ని ఎజెండాగా మనం పెట్టుకోవాలి. అందుకనే రాజాధికారము, రాజ్యాంగ హక్కుల రక్షణ అనే హెడ్డింగ్ పెట్టాం. రాజాధికారం, రాజ్యాంగ హక్కులు రక్షణ అంటే ఎలాగా? ఈ రాజ్యాంగం కాపాడుకోవాలి. మనం రాజ్యాంగం కాపాడుకోవాలంటే రాజాధికారం ఎవరిలో ఉండాలి? మనం ఉండాలి. ఎందుకు? మనం ఎంతమంది? 190 మంది. మరి మనం ఎందుకు అధికారంలో? అలా వెళ్దాం, కూర్చుంటండి, బయట. హలో, రాజాధికారం, రాజ్యాంగ హక్కుల రక్షణ. రాజ్యాంగ హక్కులు రక్షణ ఉన్నదా ఈరోజు? ఆ రాజ్యాంగం హక్కుల్ని రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిపాలన చేయాలి, అంతే కదా. రాజ్యాంగం చెప్పిన ప్రకారం పనిచేయాలి. కానీ
రాజ్యాంగం వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, పనిచేస్తున్నారు. దానివల్ల ఏమైంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా మనం రక్షణ లేకుండా అయిపోయింది. అది కాబట్టి రాజ్యాంగం దాన్ని ఎలా రక్షించుకోవాలి, రాజ్యాంగం హక్కుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, రక్షించుకోకపోతే ఏమవుద్ది, హక్కు కాపాడుకోపోతే, రాజ్యాంగం హక్కు అంటే ఈ భూమి నీది అని చెప్పింది ఏది, రాజ్యాంగమా కాదా? ఈ భూమి, అందుకే ఆ భూమి మీద హక్కు ఎవరికి ఉన్నది? ఈ భూమి జోలికి ఎవరు వస్తున్నారు, కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం నీ పక్క ఉంటే, రాజ్యాంగం పక్క ఉంటే, రాజ్యాంగాన్ని రక్షిస్తే దీని జోలికి ఎవరు, భూమి జోలికి ఎవరు రారు. ఎందుకంటే ఈ భూమి హక్కు ఇచ్చిందే రాజ్యాంగం, అంతే కదా. కానీ మరి ఇప్పుడు ఏంటి, ఆ భూమి జోలికి వెళ్ళండి అని చెప్పింది ఎవరు, ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది, ఇది మీరు జాగ్రత్త వినాలా. మను ధర్మము, బ్రాహ్మణ ధర్మము, హిందూ ధర్మం ఏం చేసిందంటే